అన్నా నమస్తేనే. నమస్తే అన్న. ఏం పేరు అన్న? సుభాష్ నా పేరు. వికారాబాద్ అసోసియేషన్ పెయింటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. ఏం వర్క్ చేస్తారన్న? పెయింటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వికారాబాద్ జిల్లా. ఓకే, ఎట్లుందని ఇక్కడ వార్డు పరిస్థితులు ఎలా? 100% సంక్షేమాలు అభివృద్ధి పరంగా 100% బీఆర్ఎస్ పార్టీ మెజారిటీ పరంగా మనకు 100% విన్ అయింది. రోడ్లు డ్రైనేజ్ చేసేసి సెక్షన్ కానీ అలాగే ఇంటింటికి భగీరథ నీళ్ళు కానీ మిషన్ కాకతీయ ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ మీ ఇంటింటికి చేరుతున్నాయి? 100% చేరినాయి. ప్రతి ఇంటికి ఏదో పథకం కింద మనకి ఇంటికి వచ్చింది. ఎమ్మెల్యే గారు వస్తున్నారా మరి మీ వార్డు సందర్శిస్తున్నారా? ప్రతిరోజు ప్రతి వారం ప్రతి మంత్ ఏదో విధంగా ఆయన ఒక వీలు చూసుకొని ఇంటికి వచ్చే అవకాశం ఉంది వార్డు వైజ్గా. గెలిచేటట్టు ఉందా మరి మెతకానంద్ గారు? ఆనందన్న గారు కంపల్సరీ గెలుస్తారు. ఓట్ల మెజారిటీ అనేది చెప్పడానికి లేదు కానీ 100% గెలుపు అయితే ఖాయం. వాళ్ళకైతే ఓట్లు వేసే ప్రసక్తి లేదు. 100% వాళ్ళు చేసిన అభివృద్ధి పథకాలు ఏం చెప్పడానికే ఉన్నాయి కానీ చేయడానికి లేవు. ఉన్న అభివృద్ధి చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. ప్రతి ఒక్క ఇంటికి చేరింది. వాళ్ళ పథకాల పరంగా వాళ్ళ ఏమంటారు మన పథకాలు ప్రతి ఒక్కటి రైతు బంధు, కళ్యాణ లక్ష్మి అన్ని పథకాల పరంగా ప్రతి ఒక్కటి చెప్పడానికి పోతే లేదు కానీ ఇంటింటికి చేరింది. వాళ్ళందరూ చేస్తారు. వేరే పార్టీలు చెప్తున్నాయి కానీ పథకాలు చేసే అభివృద్ధి వాళ్ళ నాయకుడు అంటే లేడు. ఈరోజు నాయకుడు అనే ఎన్నుకునే లోపల వాళ్ళకి టైం చాలా పడుతుంది. మనకి ఇచ్చిన పథకాలు అంటే అభివృద్ధి కాదు, అవన్నీ వేస్ట్. బీఆర్ఎస్ పార్టీ 100% అభివృద్ధి చేస్తుంది. రేపు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వస్తే ఉన్న అభివృద్ధి ఇంకా చెప్పేది ఏం లేదు, చేస్తూనే ఉంటుంది. ఇంకా కంటిన్యూ అవుతున్నది. చేసే అభివృద్ధి పనులు చెప్పకుండా చేస్తూనే ఉంది. కానీ ఈరోజు వేరే పార్టీలు ప్రతిపక్షాలన్నీ విమర్శిస్తున్నాయి. అవన్నీ చెత్త, ఇవన్నీ విమర్శించడం తప్పది. చేసేవాడిని చేయనియాలి కానీ మనం అభివృద్ధిని విమర్శించడం చేయలేడనడం తప్పు. అది అలాంటివి చెప్పకూడదు కూడా. మనం గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే? మరి గతంలో కరెంటు కూడా దిక్కులేదు. మాకు ఏదైనా వీధి లైట్లు ఉంటే మేము అక్కడ వీధి లైట్లు ఉంటే నేను చదువుకునే టైంలో ఒక లైట్ కింద 20 మంది కూర్చుంటుంటే మేము 20 మందిని కూర్చొని ఆ లైట్ వెళ్తూ చదువుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి దీపం పెట్టుకొని మళ్ళీ ఇంట్లో చదువుకుంటుండే. ఆ టైం కూడా ఇంట్లో మళ్ళీ ప్రతి ఒక్క కరెంట్ ఇంటికి రావాలంటే కూడా అప్పుడు డబ్బులు కట్టాలంటే ఎవరి ఇంట్లో డబ్బులు లేవు. ఎమ్మెల్యే మెతుకానంద్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది డెవలప్మెంట్? 100% ప్రతి ఇంటికి కరెంటు, నీరు, అభివృద్ధి, సంక్షేమం ప్రతి ఒక్కటి ఇంటింటికి వచ్చింది. కానీ ఆయన పేరు తెలియకుండా 100% ఇంటికి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు ఆయనకు సహకరిస్తారు. ఆయన అభివృద్ధి పథకం నడిపిస్తారు. సార్ ఓటు మరి ఎవరికి ఇస్తారు? బీఆర్ఎస్ పార్టీ.